ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మ మనకు అందించేటువంటి ఒక మాట. ఆ మాట ఏంటి అంటే, ఒక మంచి పరిష్కారం అండి ఇది. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి తీరని సమస్యలున్నా, ఇబ్బందులున్నా అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి వీడియో ఇది. శక్తివంతమైన ఒక మ్యాజికల్ నెంబర్ని ఇప్పుడు మనం ఉపయోగించి ఒక మంచి పరిష్కారాన్ని అయితే చేయబోతున్నాం. ఎలా అంటే 6 రోజుల్లోనే ఒక 32 లక్షలండి, 32 లక్షల అప్పు అనేది తీరింది. అలాంటి ఒక మ్యాజికల్ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెంబర్ని ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, కోర్టు సమస్యలు, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఇక వీడియోలోకి వచ్చేస్తే, అప్పులనేటివి చాలామందికి ఉంటాయండి. అప్పులనేటివి తీరకుండా చాలా బాధలు పడుతూ ఉంటారు. కాకపోతే మనం అప్పులనేటివి ఒక రీజన్ ఉండాలి. కరెక్ట్గా మనం ఏదో మా అమ్మాయి పెళ్లి కోసం చేశాను, మా అబ్బాయి చదువు కోసం అప్పు చేశాను ఇలా ఉండాలి. కానీ ఇల్లు కట్టడానికి, లేదంటే నేను కొంచెం ఈ యాత్రలు ఇవన్నీ తిరగడానికి, లేదంటే మేము గొప్పగా లగ్జరీగా బతకాలి, మేము ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇలా మనం అనవసరపు ఖర్చులు చేసి అప్పులైతే మటుకు అవి తీరని సమస్యలుగానే మిగిలిపోతాయి. మీరు ఒక పెళ్ళి కోసమో, లేదంటే నీ బిడ్డల చదువుల కోసమో ఇలాంటి ఒక రీజన్తో కనుక మనం అప్పులు చేసినట్లయితే కనుక అవి ఖచ్చితంగా కూడా తీరుతాయి. మనం కష్టం చేసి మన కష్టానికి తగిన ప్రతిఫలంగా అమ్మవారి అనుగ్రహంతో మనం ఏదైనా కొత్త కొత్త మార్గాలు, పనులు, ప్రాజెక్టులు ఇలాంటివి ఏవైనా సరే మనకు కలిసి వచ్చి మనం దాంట్లో కష్టం చేసి రూపాయి సంపాదించి కట్టుకోగలుగుతాం. అప్పు చేసేటప్పుడైతే మనకు బాగానే ఉంటుంది. ఎందువల్లంటే డబ్బు వస్తుంది కాబట్టి. అవసరాలు అనేవి మనకు తీరుతున్నాయన్న ఆలోచనతో మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ అప్పు తీర్చేటప్పుడు చాలామంది బాధపడాల్సి ఉంటుందండి. తీసుకున్నంతసేపు మనకి తీసుకున్నంత, ఆ ఉన్నప్పుడేమో ఉన్న ఆలోచన అనేది తీర్చడానికి ఆలోచించం. అవి అయిపోయిన తర్వాత మనం ఇది తీర్చగలమా లేదా, ఎలాగోలా తీర్చేయొచ్చులే అని చెప్పి డబ్బు అయితే మనం చేతికి తీసేసుకుంటాం. ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు తర్వాత మనం ఏదైనా సరే అప్పు తీరిపోయేసరికి కొన్ని రోజులు మనం కడుతూ ఉండాలి కదా, అసలు అది తీరదండి. వడ్డీలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక 32 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 50 లక్షలు, ఒక 50,000 అనేది తీసుకుంటాం. దానికని ఫస్ట్ మనం వడ్డీ కట్టేలేకే మన వచ్చిన జీతం అనేది ఆ వడ్డీకే సరిపోతుంది. అసలు ఇంకెప్పుడు కట్టగలం? అలాంటి అవస్థలు అనేటివి పడుతూ మనం తెచ్చిన అప్పు తీర్చలేక ఈ విధంగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అంటే నాకు ఫ్రెండ్ అని చెప్పొచ్చు కానీ అంత బెస్ట్ ఫ్రెండ్ కాదు, కానీ తెలిసిన వ్యక్తి. తన బాధ అనేది ఎలా ఉంటుంది అంటే, మేము రోజు చేసే డబ్బంతా కూడా కూడబెట్టి ఎంత కట్టినా కూడా వడ్డీలకే సరిపోతుంది, కానీ మేము చాలా అప్పు అనేది తీర్చలేకపోతున్నామని చెప్పి చాలా సఫర్ అయిందనమాట. ఆమె నాకు సజెస్ట్ చేసిన ఒక విషయం, 6 రోజుల్లోనే
32 లక్షల రూపాయలండి. తనకి రావాల్సిన ఒక కొంత అమౌంట్ అనేది ఉందన్నమాట. ఆ అమౌంట్‌తో పాటు విశ్వం మనకి నిజంగా ఒక మంచి నెంబర్స్‌ని మనం ఉపయోగించి చేసేటప్పుడు కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానీ, ఏంజెల్స్ నెంబర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉపయోగించేటప్పుడు విశ్వం మనకి సహాయం చేస్తుంది ఏంజెల్స్ ద్వారా. అలాగే ఈరోజు చూడబోయే శక్తివంతమైన ఒక నెంబర్, ఆ నెంబర్ని మనం ఉపయోగించడం వల్ల తనకి ఎంత అమౌంట్ అనేది దక్కింది అంటే 6 రోజుల్లో తనకు జరిగింది. నాకైతే గనక నేను చేయడానికి 9 రోజులు పట్టిందండి. నిజంగా ఆమె చెప్పిన తర్వాత అది నాకు కరెక్టా కాదా అని చెప్పి మనం చెయ్యాలని మనం ఫాలో చేస్తూ ఉంటాం కదా! అలానే చేస్తే తప్పకుండా మనకు తెలుస్తుంది. ఇది కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఇలా నేను ఫాలో అయ్యాను. నేను ఫాలో అయిన తర్వాత నిజంగా అసలు మ్యాజిక్ అండి. ఒక మ్యాజిక్ లాగా, మిరాకిల్ లాగా జరిగింది. కొంతమందికి పూజలు, పరిహారాల వల్ల జరుగుతుంది. కొంతమందికి కోరికలనేటివి, సమస్యలు తీరుతూ ఉంటాయి. కొంతమందికి స్విచ్ బోర్డ్స్ ఉపయోగించుకొని అంటే వారికి ఒక నమ్మకం అన్నమాట. ఒక్కసారి జరిగింది అంటే వాళ్ళు అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. కొంతమంది బీజ మంత్రాల ద్వారా ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇలా శక్తివంతమైన ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక నెంబర్ కొంతమందికి ఏంజెల్స్ ద్వారా, ఏంజెల్ నెంబర్స్ ద్వారా కూడా జరగవచ్చు. చాలా చాలా శక్తివంతమైన నెంబర్. ప్రతి నెంబర్ని కూడా మనం ఉపయోగించే ఒక్కొక్క నెంబర్కి చాలా శక్తి అనేది ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు చెయ్యండి. అంటే ఇది ఒక్కళ్ళు ఇద్దరు చేసిన విషయం కాదండి. నాకు తెలిసి చాలామందికి ఇది మంచి రిజల్ట్ ఇచ్చింది. అలాగే మీరెవరైతే కనుక అప్పుల్లో ఉన్నారో, మీరు బంగారమే విడిపించుకోవాలనుకున్నా, లేదంటే అప్పులే తీర్చాలనుకున్నా, మీ మనీ ఏదైతే రావాల్సింది ఉందో అది రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి? కష్టపడితే సరిపోతుందా? కొంచెమన్నా దానికి ఆవగింజంత సైజ్ అయినా సరే మనకి లక్ అనేది కూడా ఉండాలి కదా! అదృష్టం ఉంటేనే కదా నిజంగా ఏదైనా సరే మనకు సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. లక్ అనేది లేకపోతే కనీసం ఒక ఆవగింజంత అయినా అదృష్టం లేకపోతే మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. మా అమ్మమ్మ గారు వాళ్ళు, అదృష్టం ఉందిరా నీకు, ఆవగింజంత కాదు నిమ్మకాయ సైజ్ అంత అదృష్టం ఉంది నీకు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఏంటా వీళ్ళు ఇలా అంటున్నారు? అది ఎలా ఉంటుందా? హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటాం. అలా మనకి లక్ అనేది కలిసి రావాలి అంటే గనక మీరు ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని మీరు ఇలా ఉపయోగించి చూడండి. మీరు రోజు స్నానం చేస్తూ ఉంటారు కదా, మనందరం కూడా రోజు స్నానం చేసి లేవగానే స్నానం చేసేటప్పుడు స్నానానికి వెళ్ళడానికి ముందుగా మీ ఎడమ చేతి పైకి కనిపించేలా కొంచెం బోల్డ్గా, అంటే పెద్ద పెద్ద అక్షరాల్లాగా మీరు నేను చూపిస్తున్నట్లు చూసారా, అలాగా పైకి కనిపించేటట్లుగా మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మనీ కోసం చేస్తున్నారు కాబట్టి గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకోండి. దాంతో రాసుకోవాలి. ఇలా ఆ నెంబర్ ఏంటి అంటే L5K279, L5K279, L5K279. ఇలా మీ ఎడమ చేతి మీద ఈ విధంగా రాసుకోండి. గ్రీన్ కలర్ పెన్నుతో రాసి చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ చేతి మీద ఆ వాటర్ పడేటప్పుడు ఆ నెంబర్స్కు ఉన్న పవర్ అనేది మన బాడీలోకి లీనమైపోతుందండి. మన చేతుల మీద నుంచి మన బాడీలోకి లీనమైపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతుంది. అందువల్ల అలా చేయటం అనేది చాలా మంచిది. ఇంతకుముందు మన రిస్ట్ మీద రాసుకున్నాం కదా, శుక్ర భగవానుడు నివసించే స్థలంలో రాసాం. కానీ ఇలా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఈ నెంబర్ ఇలా ఉపయోగిస్తే కనుక చాలా మంచి పవర్ అనేది జరుగుతుంది. నిజంగా అండి, విశ్వాన్ని మనం ఏదైనా సరే అడిగాము అంటే ఖచ్చితంగా మనకు జరిపించే తీరుతుంది. విశ్వం చాలా శక్తివంతమైందండి. యూనివర్స్ని మనం అడిగే ప్రతి కోరిక కూడా కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మనం ఎలా అంటే ఒక నమ్మకం అనేది ఉండాలి. పూర్తి నమ్మకం మనసులో ఎలాంటి నమ్మకం అంటే, ఒరే మనం అడిగితే ఇది జరిగిపోతుందా, నిజంగా ఇది జరుగుద్దా, లేదులే ఒక్కసారి ట్రై చేద్దాం అనే అపనమ్మకంతో కాకుండా పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఖచ్చితంగా విశ్వం మనకు జరిపిస్తుంది అనే ఒక నమ్మకం అనేది, మనం పలానా టయానికి ఇది జరిగిపోతుంది, మనం విశ్వాన్ని మనం అడిగామంటే ఏది కూడా మనకు జరగకుండా ఉండదు అనే ఒక సంకల్ప బలంతో మనం ఏది అడిగినా కూడా ఏంజల్స్ని ఖచ్చితంగా అది మనకు నెరవేరే తీరుతుంది. కాబట్టి ఈ నెంబర్ని ఇలా ఉపయోగిస్తే చాలా మంచి పవర్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ చేతి మీద రాసుకోవడానికి కష్టంగా ఉంది అనుకుంటున్నారా, ఒక
మగ్గుతో స్నానం చేసేటప్పుడు వాటర్ తీసుకుంటాం. మగ్గుతో మనం చెంబుతో నీళ్లు తీసుకొని పోసుకుంటాం కదా, ఆ చెంబుతో తీసుకున్న వాటర్లో అయినా సరే ఊరికే నీళ్ళ మీద నీళ్ళతో ఒక వేలు, మన చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలుతో అయినా సరే ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ నెంబర్స్ లెటర్స్తో కలిపిన ఆ నెంబర్స్ని వాటర్లో, ఒట్టి వాటర్లో అయినా సరే మీరు రాసుకోవచ్చు. మనకు చూపించేది ఏమీ లేదండి. ఒక గ్లాసు, అదే కదా, ఒక మగ్గు వాటర్ అనేది తీసుకొని దాంట్లో ఇలా L5K279 L5K279 అంతే. వాటిని వచ్చేసి ఆ విధంగా మీరు ఒక తమాషాగా అలా ముగ్గు ఎలా అయితే వేస్తారో వేలుతో అదే విధంగా రాసుకోండి. మీకు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, అంటే డబ్బు మనీ రావాలనుకుంటున్నారా, లేదంటే మీ అప్పు తీరాలనుకుంటున్నారా, లేదంటే మీ బంగారం అనేది తాకట్లో నుంచి విడిపించాలనుకుంటున్నారా, అది మనసులో అనుకుంటూ విశ్వాన్ని ఈ విధంగా మీరు అడిగినట్లయితే తప్పకుండా మీకు నెరవేరుతుంది. ఫస్ట్ మీరు పోసుకునేటప్పుడు మీరు ఒక 2-3 చెంబులైనా సరే ఈ వాటర్ మీద మీ బాడీ మీలో పడాలన్నమాట. చేతి మీద నుంచి, ఎడం చేతి మీద నుంచి బాడీలో పడేంత వరకు కూడా మీరు చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి చక్కగా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందుకోసమే మనం ఇలా స్నానం చేసేటప్పుడు రాసుకోవాలి అని చెప్పాం. ఇక్కడే కాదండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు. మీరు రాస్తేనే దానికి ఫలితం అనేది దక్కుతుంది. మరి మీరు ఉపయోగిస్తారు అనేది మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఏది కూడా మనం ఖర్చుతో కూడింది కాదు, టైం వేస్ట్తో కూడింది కాదు. మీరు సరదాగా స్నానం చేసేటప్పుడు ఏదో ఒక సాంగ్ పాడుకుంటూనో, లేదంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనో చేస్తారు. కాబట్టి ఆ ఆలోచన అనేది మీ ప్రాబ్లం సొల్యూషన్కి ఉపయోగించి ఈ విధంగా ట్రై చేసి చూడండి. గ్యారంటీగా మీ ప్రాబ్లం అనేది అది న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.